హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం నోటి లెక్క అనే కథ చెప్పుకుందాం. కన్యాకుబ్జ నగరపు రాజుగారు ఒక చాటింపు వేయించారు. రాజుగారి నోటి లెక్కకు సమాధానం చెప్పగల వారికి మంత్రి పదవి ఇస్తారంటోయ్ అని. ఆ నగరంలో మంత్రి పదవి ఖాళీ అయింది. మంచి తెలివైన వాడిని ఎవరినైనా చూసి మంత్రిగా చేయాలని నిశ్చయించుకొని రాజుగారు అలా టముకు వేయించారు. బళ్ళో నోటి లెక్కల్లో ఫస్ట్ మార్కులు తెచ్చుకునే పిల్లలంతా టముకు విన్న వెంటనే మేం చెప్తామని భుజాలు ఎగరేసుకుని బయలుదేరారు. రాజుగారు ఇచ్చేది నోటి లెక్కే అయినా బడి పిల్లలకు అర్థమయ్యేంత సులభంగా ఉండదని, ఎఫ్ఏలు బిఏలు పాస్ అయిన వాళ్ళకు కానీ అర్థం కాదని ఆలోచించి పిల్లలకు లెక్కలు చెప్పే మాస్టర్లు కూడా వెళ్ళారు. రాజుగారు పూర్వకాలపు శాస్త్రాలంటే గౌరవం ఉన్నవాడు. ఆయన ఇచ్చే నోటి లెక్క రూపాయి అనాల పైసల్లోనూ, మణుగు వీసెలు తులాల్లోనూ ఉండేది కాక ఏ పంచాంగపు లెక్కో అయి ఉంటుంది అని ఆలోచించి పంచాంగాలు రాసే సిద్ధాంతులు కూడా వెళ్ళారు. వడ్డీకి సంబంధించిన లెక్క అయి ఉంటుందనుకొని షావుకారులు వెళ్ళారు. వాళ్ళందరినీ ఒక పెద్ద ప్రాకారం ఉన్న గదిలోకి వెళ్ళి నించోమని తలో కాగితం పెన్సిలు ఇచ్చారు రాజుగారు. ఆ గదిలో అందరూ ఎక్కాలు మానాలు నెమరేసుకుంటూ కూర్చున్నారు. కొందరు సరస్వతీదేవిని ప్రార్థించుకుంటున్నారు. మరికొందరు బృహస్పతి, శుక్రుడు, యుగంధరుడు, చాణక్యుడు, తిమ్మరుసు మొదలైన గొప్ప గొప్ప మంత్రులందరినీ తలుచుకున్నారు. రాజుగారి భేరీ మోగేసరికి అంతా నిశ్శబ్దమైంది. నోటి లెక్క వినండి. 12లో 4 పోతే మిగిలేది ఎంత? ఈ ప్రశ్నకు సమాధానాన్ని మీకు ఇచ్చిన చీటీల మీద రాసి గుమ్మం వద్ద మాకు చూపండి. ఎవరి సమాధానం సరిగ్గా ఉంటే ఆయనకు మంత్రి పదవి ఇస్తారు అన్నారు. ఇంతేనా అనుకుంటూ అందరూ తమ తమ కాగితాల మీద పెన్సిళ్లతో జవాబు రాసేశారు. జనమంతా తమ తమ చీటీలని రాజుగారికి చూపించారు. ఆ చీటీలన్నిటిలోనూ ఒకటే మోస్తరు సమాధానం ఉంది. 12లో 4 పోతే మిగిలేది 8 అని. బడి పిల్లలు రాసిన, పంతుళ్ళు రాసిన, సిద్ధాంతులు రాసిన, షావుకారులు రాసిన అదే. రాజుగారు ఓపిక్గా ఒక్కొక్క చీటీయే చూసి తప్పు అని నలిపారేసి పొండి అనేశారు. చివరికి భూషయ్య అనే కుర్రవాడు ఒక్కడే మిగిలాడు. అతను తన చీటీని రాజుగారికి అందించాడు. ఇందులో ఏమీ రాయలేదే అన్నారు రాజుగారు. నాకు రాయడం తెలియదు ప్రభు, నేను వ్యవసాయం చేసుకునే రైతుని, చదువుకోలేదండి అన్నాడు భూషయ్య. అలా అయితే ఈ లెక్కకి సమాధానం నోటితో చెప్పు అన్నారు రాజుగారు. భూషయ్య అందుకు 12లో నుంచి 4 పోతే మిగిలేది 0నేనండి అన్నాడు. రాజుగారు భూషయ్యని మంత్రిగా నియమిద్దాం అన్నారు. తక్కిన వాళ్ళందరికీ ఒళ్ళు మండిపోయింది. పల్లెటూరు రైతుకి మంత్రి పదవి ఏమిటి? వాడు చెప్పిన జవాబు తప్పు అన్నారు వాళ్ళు. శ్రీ 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 భూషయ్య గారిని వాడు వీడు అనడానికి వీల్లేదు, ఇంకా మంత్రిని చేసేశాం అన్నారు రాజుగారు. ప్రజలు భూషయ్యనే అడిగారు, ఏమండి 12లో 4 పోతే మిగిలేది 0 ఎలా అని. శ్రీ 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 భూషయ్య గారు దానికి చెప్పింది ఏంటంటే, రాజుగారి ఉద్దేశం 12లో 4 తీసివేస్తే ఎంతో చెప్పుకోమని కాదు. అదే అయితే గుడ్డి గంగమ్మ కూడా చెప్పగలదు. ఆయన ప్రశ్నలో విశేషం ఏదో ఉందని ఆలోచిస్తే నాకు వారు చెప్పిన 12 సంవత్సరంలోని 12 మాసాలు అని తోచింది. ఈ 12లో ముఖ్యమైనవి వర్షాలు కురిసే 4 మాసాలు. వర్షాలు లేకపోతే పంటలు 0. అందుచేత 12లో 4 పోతే మిగిలేది 0 అని చెప్పాను. భూషయ్య తెలివికి మెచ్చుకుంటూ అందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత భూషయ్య అలానే తెలివిగా రాజుకి రాజ్యాన్ని పరిపాలించడంలో ఎంతో సాయం చేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.